నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వంద రోజుల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ డైవర్షన్. వైవి సుబ్బారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రధానికి సుప్రీంకోర్టు జస్టిస్ కి లేఖలు రాస్తా. ఇందులో నిజమైన విచారణ జరగాలి. చంద్రబాబుకి అక్షంతలు పడాలి పేర్కొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమల ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరం. మహా పాపం జరిగిపోయింది. లడ్డూల నాణ్యత సరిగా లేదని గతంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లాం. ప్రశ్నించినందుకు నన్ను ఎంతో వేధించారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రమణ దీక్షితులు స్పందించారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరమని, లడ్డూల నాణ్యత సరిగా లేదని గతంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని, ప్రసాదాల పరిమాణాలు సరిగా లేవని చెప్పానని, నాది ఒంటరి పోరాటం కావడంతో ఫలితం రాలేదని, దీంతో 5 ఏళ్లు మహాపాపం జరిగిపోయిందని రమణ దీక్షితులు ఆరోపించారు. మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా, శుభ్రంగా, తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది. గోక్షీరం కానీ, ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది. ఆవు పెరుగుతో స్వామివారికి దధ్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెడతాము. ఉత్సవాల అభిషేకాల్లో గోదధ్యి వాడతాము. గోఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో, అన్నప్రసాదాల్లో, పణ్యారాలనే లడ్డు, వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము. అలాగే గోమూత్రం కానీ, గోమయం కానీ, యాగశాలను కానీ, ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది, అది స్వామివారికి, మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి, ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క, జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ, జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. తిరుమలలో గత 5 సంవత్సరాలుగా ఆలయ సాంప్రదాయాలను, ఆచారాలను, కైంకర్యాలను తొంగలో తొక్కి అహంకారంతో అర్చకులను కించపరిచి అధికార బలంతో శ్రీవారి భక్తులను అవమానపరిచిన గత పాలకులను, పదవి విరమణ చేసిన అవినీతి అధికారులను రీకాల్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించాలని ఏపీ సీఎంకు, డిప్యూటీ సీఎంకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూపై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే దేశంలోని మఠాధిపతులు పీఠాధిపతులు తిరుమలలోని పెద్ద జిఆర్ చిరంజీఆర్ స్వాములు ఎందుకు మౌనంగా ఉన్నారో శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన మన తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిన నాణ్యత లేని నెయ్యితో తయారైన లడ్డూ విషయంలో కమిషన్లకు కక్కుర్తి పడిన గత పాలకులను అందుకు సహకరించిన అధికారులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాల నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ తయారీతో అనుబంధం ఉన్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నెయ్యిని కాదని కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత లేని నెయ్యి కొనుగోలు చేసిన గత ప్రభుత్వంలో టీటీడీలో సకల శాఖల అధికారిగా వ్యవహరించిన కీలక అధికారిపై 24 గంటల్లో విదేశాలకు పారిపోకుండా రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చి కటకటాల లోపల వేయాలని తెలిపారు. తిరుమలలో అనేక సంవత్సరాలుగా హెల్త్ ఆఫీసర్ కంట్రోల్లో ఉన్న ముడి సరుకుల క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ను వారి నుంచి తొలగించి శ్రీనివాస అనే ఒక మైసూర్కి చెందిన రిటైర్డ్ అధికారికి ల్యాబ్ సీనియర్ అనలిస్ట్గా నియమించి కమిషన్లు దండుకున్న ఆ ధర్మారెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ల్యాబ్ సీనియర్ అనలిస్టుగా రెగ్యులర్ ఎంప్లాయీని వెంటనే ప్రస్తుత ఈవో శ్యామలరావు నియమించాలని కోరారు. కానీ మఠాధిపతులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈరోజు తిరుమల కొండపైన అనేక మఠాలు ఉన్నాయి, చరిత్ర కలిగినటువంటి మఠాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. పెద్ద జీయర్లు చిన్న జీయర్లు ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు తిరుమల కొండ మీద అధికారులు వచ్చారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి ప్రక్షాళన ప్రారంభమైంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈవో శ్యామలరావు గారికి, అదేవిధంగా వెంకయ్య చౌదరి గారికి, అడిషనల్ ఈవో గారికి, అయ్యా తిరుమల కొండపై ఉన్నటువంటి ల్యాబ్లో ఒక అనుభవం లేని వ్యక్తిని సీనియర్ అనలిస్ట్గా ధర్మారెడ్డి తీసుకొచ్చి ఈరోజు ఉదారంగా జీతం ఇస్తున్నారు. అదే వసతి కల్పించారు, కారు ఇచ్చారు. ఆయనకు అవగాహన లేదు, అనుభవం లేదు. ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు కోట్లాది రూపాయల నెయ్యితో ముడి సరుకులతో ముడి పెడితే ఇలానే ఉంటాయి. ఇప్పటికైనా ఆ శ్రీనివాస్ అనే ఒక అనలిస్ట్ని, రిటైర్ అయిన వ్యక్తిని సాగనంపి ఎవరైతే అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తిని సీనియర్ అనలిస్ట్గా ఈరోజు కొండపైన ల్యాబ్లో పెట్టండి. అదేవిధంగా ముడి సరుకుల గోడౌన్ తిరుపతిలో ఉంది, అక్కడ కూడా మీరు ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి సీనియర్ అనలిస్ట్ని పెట్టి ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తేనే ఈరోజు వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తారని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని దయచేసి మౌనం వీడమని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రాధాన్యపడుతున్నానండి. 100 రోజుల పాలనపై ప్రజల వ్యతిరేకత వస్తే తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ డైవర్షన్ చేస్తున్నారని, వెంకటేశ్వర స్వామి పవిత్రతని ముఖ్యమంత్రి చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారని, వైవి సుబ్బారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ వ్యవహారంపై ప్రధానికి సుప్రీంకోర్టు జస్టిస్కి లేఖలు రాస్తారని, ఇందులో నిజమైన విచారణ జరగాలని, చంద్రబాబుకి అక్షింతలు పడాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెయ్యి సప్లై కొత్తగా జరిగేది కాదు. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ల ద్వారా సప్లై కాంట్రాక్ట్కి ఇస్తారు. లడ్డు నైవేద్యం తయారీ అనేది దశాబ్దాలుగా జరుగుతోందని, కొత్తగా మార్పులు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలిపారు. తయారీకి నియమ నిబంధనలు దశాబ్దాలుగా ఫాలో అవుతున్నారని చెప్పారు. పంపిణీ చేసే సంస్థలు NABL సర్టిఫికేషన్ తీసుకుని రావాలని, మళ్లీ టీటీడీలో 3 రకాల టెస్టుల్లో పాస్ అవ్వాలని పేర్కొన్నారు. ఇవన్నీ పాస్ అయితే తప్ప సరుకులు లోపలికి రావని, తేడా వస్తే బండి వెనక్కి పంపేస్తారని చెప్పారు. ఏ రిపోర్టులో తేడా వచ్చిన నెయ్యి సరుకులు వాడడం జరగదని పేర్కొన్నారు. మా 5 ఏళ్ల పాలనలో 18 సార్లు టెస్టింగ్ ఫెయిల్ అయితే వెనక్కి పంపామని చెప్పారు. గతంలో చంద్రబాబు హయాంలోనూ అనేక సార్లు వెనక్కి పంపారని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప టెస్టింగ్ వ్యవస్థ టీటీడీలో ఉందని, ఇది గొప్పగా చెప్పుకోవాలని తెలిపారు. టీటీడీలో ఉన్న ఇలాంటి మంచి వ్యవస్థ ఉందని అందరికీ చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. జూలై 12వ తేదీన శాంపిల్స్ తీసుకున్నారు. జూలై 17న టెస్ట్కి పంపారు. జూలై 23వ తేదీన రిపోర్ట్ వచ్చింది. ఈ 2 నెలలుగా ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అలాంటి రిపోర్టును టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తారా అని పేర్కొన్నారు. ప్రశ్నించారు. టీటీడీ లడ్డూకి ప్రపంచ ప్రసిద్ధి ఉంది. ఇక్కడ తయారీ వ్యవస్థలో ఉన్న నిబంధనలు గొప్పగా చెప్పుకోవాలి.
ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఆ క్రెడిట్ తీసుకోకుండా అపార్థాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతని చంద్రబాబు అపవిత్రం చేస్తున్నాడని పేర్కొన్నారు. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది, స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పాలి. టీటీడీలో ప్రాక్టీస్ చేస్తా ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి. కానీ మనం ఏం చేస్తా ఉన్నాము, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తా ఉన్నాము, అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, టీటీడీ దేవస్థానంలో తయారు చేస్తున్న లడ్డూ ప్రసాదంలో గత ప్రభుత్వాలు, పాలక మండలి వారు చేసిన అపచారం, ఇంత అరాచకం ముందెన్నడూ జరగలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వైఎస్ఆర్ పార్టీ చేసిన అవినీతి ఆరోపణలపై ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఏమైనా లోపాయకారి ఒప్పందం కుదిరిందా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలపై కూడా ఇంతవరకు పోలీసులు ఎలాంటి కేసు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వంను గెలిపించినా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన అవినీతిపై స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. టీటీడీలో తయారు చేసే లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు, చేప నూనె కలపడం తెలుసు కూడా అందుకు బాధ్యులైన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రవచనకర్తలు పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు ఇంతకుముందు తిరుమలకు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికెళ్ళి ఆయన గోశాలను సందర్శించినప్పుడు కానీ, బహుశా ఆయనకు అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, ఆయనకు సరైన సమాచారం లేకపోవడం వల్ల కావచ్చు, ఇలాంటి ధర్మారెడ్డి లాంటి అక్రమాలు చేసి అవినీతి పరుణ్ణి పొగడడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని గారిని ఆయన గోశాల గురించి పొగడడం కావచ్చు, చేసిన కార్యక్రమాల గురించి ఎంతో మంది హిందువుల భక్తులు యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. బహుశా ఆయనకి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఆ రోజు ఆ విధంగా స్పందించుండొచ్చు. కానీ ఈ రోజు తిరుమలలో ఇంత పెద్ద అపచారం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు వాళ్ళ వాదన చూస్తుంటే, రాజకీయ ఆరోపణలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఎదురు దాడి చేస్తారో అలాంటి ఎదురు దాడే ఈ రోజు తిరుమల విషయంలో జరిగిన అపచారం పైన కూడా ఎదురు దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా తప్పనే విషయాన్ని నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నాను. అవినీతి విషయం పైనో లేదా మీరు చేసిన అరాచకాల పైనో మాట్లాడుతున్నప్పుడు, దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు మీరు ప్రతిదాడి చేస్తే అర్థం ఉంది. కానీ ఇక్కడ అపచారం జరిగింది. వెంకటేశ్వర స్వామికి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగినప్పుడు మీరు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా
ఇక్కడ రాష్ట్రంలో అధికార భాగస్వామి అయిన బీజేపీ పార్టీ కూడా ఈ విషయం పైన స్పందించాల్సిన అవసరం ఉంది. యువగల పాదయాత్రలో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు బంగారుపాలెం మండలం కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం కోటూరు వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం కోటూరు వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా యువగలం పాదయాత్రలో మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేసిన సేవలను కృషిని లోకేష్ బాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను సైతం ఆయన నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్, భానుప్రకాష్, కిషోర్ కుమార్ రెడ్డిలతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి, ఎస్పీ విజయ్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీకాళహస్తి పట్టణం నందు గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో మరియు సూపర్ బజార్ కూడలి నందు ఈరోజు కోలాహలంగా పేదవారి కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, 2 పూటల భోజనం అందుబాటులో ఉంటాయని సుధీర్ రెడ్డి మరియు కోల ఆనంద్ తెలిపారు. ఈ అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ వంటి ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్లో ఇస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు ఇస్తున్నారని తెలిపారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ప్రస్తుతం అక్షయ్ పాత్రకు అప్పగించారని, ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే ఆ సంస్థకు చెందిన సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ఆహారం తయారు చేసి క్యాంటీన్లకు సరఫరా చేస్తారని, ప్రభుత్వానికి శ్రమ గాని ఖర్చులు గాని ఉండవని చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఉదయం టిఫిన్కు 22 రూపాయలు, ఒక పూట భోజనానికి 34 రూపాయల చొప్పున ఖర్చవుతోంది. అంటే 3 పూటలకు మొత్తం 90 రూపాయలు ఖర్చు కానుంది. ఇందులో వినియోగదారుల నుంచి 15 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. మిగిలిన 75 రూపాయలు ప్రభుత్వం రాయితీగా ఇవ్వడంతో పాటు దాతలు విరివిగా చందాలు ఇస్తున్నారని, ఇంకా ఎక్కువ దాతలు చందాలు ఇవ్వాలని తెలియజేశారు. వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఆగిపోయాయని, 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల కోసం ప్రారంభించారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు కోల ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రాచుర్యం పొందిన లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతను టీటీడీ నిర్ధారిస్తుందని టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు తిరుమల ఆలయానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేందుకు వస్తూ ఉండడంతో తిరుమల దివ్యక్షేత్రం లడ్డూ ప్రసాదాల పవిత్రతను, దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈవో తెలిపారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లోని మీటింగ్ హాల్లో మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి ఉండేలా చూడాలని, పవిత్రతను పునరుద్ధరించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారని తెలిపారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మరియు మిలియన్ల మంది భక్తుల మనోభావాలను కలిగి ఉంటుందని తెలిపారు. దీనిని అనుసరించి కొత్త టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మేము లడ్డూల నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ప్రారంభించామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని యాత్రికుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత మరియు పోర్టు కార్మికులతో సంభాషించిన తర్వాత మొదటిసారిగా టీటీడీ కల్తీ పరీక్ష కోసం బయటి ల్యాబ్కు నెయ్యి సరఫరాలను పంపింది. టీటీడీకి 5 నెయ్యి సరఫరాదారులు ఉన్నారు మరియు ధరలు 320 రూపాయల నుండి 411 రూపాయల మధ్య ఉన్నాయి.
శ్రీవారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు ఆధారిత ఉత్పత్తులను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఈవో తెలిపారు. అందుకోసం టీటీడీ నిపుణులతో కమిటీ వేసి నాణ్యతలో లోపాలున్నాయని తేల్చింది. సరఫరాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అదే పునరుద్ధరించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి. ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి. అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అంటే అవి నెయ్యి లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము. సో అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అండతో తిరుపతిలో జన సైనికులు రెచ్చిపోతున్నారని తిరుపతి ఉపరపాలెం గ్రామ ప్రజలపై జనసేన నాయకుడు కారుమంచి మధు తన అనుచరులతో కత్తులు, బీర్ బాటిళ్లతో దాడి చేశాడని బాధితులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో 2 మహిళలు, 3 పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ జన సైనికుడైన కారుమంచి మధు ఓ మహిళ తమ కామవాంఛ తీర్చలేదని ఆమె ఇంటిని ధ్వంసం చేశాడు. వీరు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జన సైనికుడు కారుమంచి మధుపై రౌడీ షీట్ ఓపెన్ చేసి నగర బహిష్కరణ చేస్తేనే మా గ్రామం ప్రశాంతంగా ఉంటుందని వేడుకుంటున్నారు. అతని వల్ల మాకు ప్రాణాపాయం ఉందని, అతని నుండి మమ్మల్ని కాపాడండి అంటూ బోరుమంటున్నారు. ఈ మధు అనే వ్యక్తి నాకు భర్త లేడు, నాకు ఒక వికలాంగ బాబు ఉన్నాడు. అయినా కానీ నేను లొంగలేదని ఇంతకుముందు నన్ను ఒకసారి బలంతో చేశాడు. చేసినా కూడా నేను లొంగలేదని మా ఇల్లు బగలు కొడతాడు. తాగేసి వచ్చి మా ఇండ్ల ముందు రేస్ చేస్తాడు. ఈ బాబు వికలాంగ బాబు, పింఛను కూడా 6,000 వస్తుంది. నాకు ఇంకో బాబు ఉన్నాడు. ఈ మధు అరచకాలు తట్టుకోలేకపోతున్నావు. నేను పెరిగినాను, నువ్వు నన్ను ఏం చేయలేకపోతున్నావు. ఇదే సార్ ఇట్లా చెప్తాడు. ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యే నాకు తెలుసు, నేను నా పొడి ఏమన్నా ఉంది, నేనేమైనా చేయగలుగుతాను, మీరు ఎవరు ఏం చేయలేరు, మీరు ఆడవాళ్ళు మీకు ఎవరు సపోర్ట్ లేరు అంటారు. దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద సంధించి మమ్మల్ని కాపాడాలని ఆ సారికి దండాలు పెట్టుకుంటాను. మధు వాళ్ళ అనుచరులు నేను గుమ్మనే నిలబడుకొనే ఉన్నాను. వాళ్ళు గొడవలు పడుతున్నారు. నేను మా ఆయన కోసం నిలబడుకొని ఉన్నాను. వెనకాల నుంచి వచ్చి రాడ్డుతో కొట్టారు. నాకు అప్పటికి ఏం తెలియలేదు. నేను అక్కడే పడిపోయాను. ఆడే పడిపోయినాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. దెబ్బ 10 కుట్లు పడినాయి. నేనైతే ఎవరిని ఏమనలేదు. మధు వాళ్ళ అనుచరులు ఆడవాళ్ళని కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆడవాళ్ళని మేమేమన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నావా? మగవాళ్ళు ఏంది ఆడవాళ్ళని కొట్టేది? గుడి ముందర కాలు కాశారు. ఈ ప్రతి ఒక్కసారి గుడి మాది అంటాడు. అందుకని మేము చూసేదానికి వెళ్ళిన వెంటనే మా పైన ఆడవాళ్ళని కూడా చూడకుండా నేను ఆడవాళ్ళని కొడుతున్నారని నేను వాళ్ళని అడ్డుకోవడానికి పోతే నాకు తల్లకాయ బగలు కొట్టేసి మధు అనుచరులు ఈ మధు, రాజు, చిట్టుబాబు, నంద వాళ్ళ అనుచరులు నన్ను బర్రింగ్ కూడా ఇంచేసినారు. గతంలో కక్షలు పెట్టుకొని వినాయక చవితి కక్షల నుంచి ఏదేదో సంథింగ్ పర్సనల్స్ అన్నీ పెట్టుకొని కూడా ఈ మధు అనే వ్యక్తి నాకు వచ్చాను, నేను ఆర్ఎన్ శ్రీనివాసులు గారు నాకు తెలుసు అని చెప్పి చాలా దందాలు చేస్తూ భయంకరంగా ఆడవాళ్ళని అసభ్యంగా తిడుతూ కొడుతూ వాళ్ళని ఎన్నో టార్చర్లు పెట్టారు. ఇప్పుడు సార్ గారితో ఫోటో తీసుకున్న ఫోటోని అందరికి చూపిస్తూ శ్రీనివాసులు గారు నాకు తెలుసు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు నేను జనసేన పార్టీ అట్లా పార్టీ పేరు చెప్తూ చెత్త మాటలు మాట్లాడుతూ ఇలాంటి దొంగల్ని పార్టీలకు కూడా చేరనివ్వకూడదు. మేము టీడీపీకి కూడా ఎంతో కష్టపడిన వాళ్ళం.
చాలా వరకు సుధమ్మ మేడంతో కూడా కానీ మహిళలకి రక్షణ కల్పించాలని ప్రతి ఒక్కరితో నేను చాలా ఫైటింగ్ చేసిన దాన్ని, పార్టీ తరఫున తిరిగిన దాన్ని. కాకపోతే ఇటువంటి దొంగలను మాత్రం ఎప్పటికీ వదలకూడదు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ కొరటాల శివ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన దేవర సినిమా ప్రారంభం కానున్న సందర్భంగా ముందుగా శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుని సినిమా విజయవంతం కావాలని కోరుకున్నానని డైరెక్టర్ పరిటాల శివ తెలిపారు. రేపు 27వ తారీఖు దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈసారి సినిమా ముందు స్వామివారిని దర్శించుకోవడం అలవాటు. స్వామివారి ఆశీస్సులతో పెద్ద కన్వర్జన్ సాధించాలని ఆశిస్తున్నాను. అన్ని సినిమా తర్వాత అన్ని అనౌన్స్ చేస్తాను. ఈవెంట్ తిరుపతిలో పెట్టే అవకాశం హైదరాబాద్ అంత హైదరాబాద్ జరుగుతుంది. మరి రిలీజ్ సక్సెస్ మీట్ ఎక్కడో ఇంకా తెలియదు, అనుకోలేదు ఇంకా. రైట్, థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసిరే విరూపాక్షారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే యాదయ్య వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మన ఏడుగొండవాడ స్వామి ఎంతో పవిత్రమైన వాడు. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ వచ్చినాము. వాళ్ళ రూల్ ప్రకారం 10 మంది అంట ఎమ్మెల్యే గారికి ఇచ్చేది. రిక్వెస్ట్ ఎంత రిక్వెస్ట్ చేసిన, నేను మధ్యాహ్నం నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేసినాను. 3 ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పిన. 3 ఎమ్మెల్యేగా అడిగినా కానీ అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇచ్చే మా రూల్ ప్రకారం అంతే అంటారు. ఇది ఎక్కడ ఆన్వయితో మాకు తెలియదు. కానీ ఇంతకుముందు మా వైసీపీ ప్రభుత్వంలో చాలామంది ఎవరు ఎమ్మెల్యే వచ్చినా కానీ ఇంతమంది ఎవరు మామూలు ఎంత ఉంటే 15 మంది 20 మంది వస్తుంటారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు బంధువులు వస్తున్నారు. బంధువులు మా బంధుమిత్రులు వచ్చినామైనా కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ అసలు వాళ్ళు పట్టించుకొని మేము ఇచ్చేది ఇంతే, మీరు ఏం చేసుకుంటే ఎక్కడైనా చెప్పుకోండి, చేసేది మాకు ఇంతే, మా రూల్ ఉంది, మేము ఇచ్చే ప్రసక్తి లేదనే విధంగా ఈరోజు ఇంత అన్యాయంగా తిరుపతి దేవస్థానానికి ఎంతో ఎక్కడి నుంచి మేము ఎక్కడ ఆలూరు కాన్సి చాలా ఇటు నుంచి 350 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. మా బంధువులు తోలుకొని 3 ఆగిపోయినారు. మీరు ఏమంటారు లే మామూలు సర్వదర్శనం పంపించుకోండి అనే విధంగా అంటున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా మారాలని మేము కోరుకుంటున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు లైవ్లో వచ్చి నా లాంటి ఎమ్మెల్యేలు ఇంకా ఎంతమందికి వాళ్ళు బాధ పెడుతున్నారు చెప్పుకుంటారో లేదో కానీ అధికార పక్ష ఎమ్మెల్యేలు కానీ అదే అంటున్నారంటే అది లేకుండా అట్లా ఎమ్మెల్యేలు ఏదో రిక్వెస్ట్గా 10 మంది అంటే ఒక 5 మంది అన్న విడాలనే విధంగా అదే చెప్తున్నాం. అదేవిధంగా మా మిస్సెస్ కానీ వెళ్ళలేదు. అదేవిధంగా అటెండరు లోపలికి పోతే ఇంతకుముందు అటెండర్లు వచ్చి దగ్గరుండి మా ఆర్తి ఇప్పించేవాళ్ళు అదెవరో సర్వదర్శనాలు లోపలికి అందరూ పంపి అటెండర్ లోపలికి బయట ఉన్నారు. అంత అటెండర్ వచ్చి నేనున్నారు కాల్సిన నేను అడగండి, బయట ఉన్నారు అటెండర్. ఎందుకు అటెండర్ ఎందుకు పంపించాలా? అదెవరు? వాళ్ళకి ఏం తెలుసు స్వాములకి? ఎమ్మెల్యే అంటే కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ప్రోటోకాల్ కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. అటెండర్ కానీ మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలు కానీ అట్లా అదే విధంగా చేస్తున్నట్ట ఈవో గారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైనది. దీన్ని అపవిత్రం చేయకుండా ఖచ్చితంగా ఆ రూల్ పాటించాలని మేము కోరుకుంటూ ఈరోజు మేము ఆ ఈవో గారికి చెప్తున్నాం. ఎందుకంటే 3 కనీసము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసిన దాదాపు మధ్యాహ్నం నుంచి ఎన్నిసార్లు పోయిందంటే నాకు కాల్ డేటా చూసుకోండి. ఆ జేఓ గారికి ఒక 40-50 సార్లు చేసిన 3 నిడమని ఆయన అసలు 3 కాదు ఒక్కరిగా నిలిచలేదు. మా మిస్సెస్ని కానీ వదిలిపెట్టి ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇంత దారుణంగా ఉందంటే మీరే అర్థం చేసుకొని మీరే ఖచ్చితంగా బయటకు తెలపాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100 రోజుల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ డైవర్షన్. వైవి సుబ్బారెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రధానికి సుప్రీంకోర్టు జస్టిస్ కి లేఖలు రాస్తా. ఇందులో నిజమైన విచారణ జరగాలి. చంద్రబాబుకి అక్షంతలు పడాలి పేర్కొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమల ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరం. మహా పాపం జరిగిపోయింది. లడ్డూల నాణ్యత సరిగా లేదని గతంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లాం. ప్రశ్నించినందుకు నన్ను ఎంతో వేధించారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.